వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి హాస్య కథ ప్రీ వెడ్డింగ్ షూట్ వింటారు. నా వయస్సు 34 సంవత్సరాలు. నేను ప్రేమిస్తున్న మాధవి వయస్సు 32 సంవత్సరాల 6 నెలలు. అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే 2 సంవత్సరాల కంటే తేడా ఎక్కువ ఉంటే వాడు అంకుల్ అవుతాడు కానీ మొగుడు అవడు అనేది మాధవి నిశ్చితాభిప్రాయం. అందుకని నా 10th క్లాస్ రిజిస్టర్లో నా పుట్టిన తేదీ చూసి మరీ నిర్ధారించుకుని మా ఇద్దరికీ వయస్సులో తేడా 1.5 ఏడాది మాత్రమే ఉందని ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చాక మాధవి నన్ను ప్రేమించడం ప్రారంభించింది. మేమిద్దరం ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పక్కపక్క క్యూబికల్స్లో కూర్చుని గత 1 ఏడాదిగా ఉద్యోగాలు చేస్తున్నాం. మాధవి పని విషయంలో పెద్ద చురుకు కాదు. అందువల్ల ఆమె ప్రాజెక్టు విషయంలో నేను చాలా సహాయం చేసి ఎన్నోసార్లు ఆమె ఇబ్బంది పడకుండా ఓ కాపు కాశాను. అందుకని మాధవికి నేనంటే ప్రత్యేకంగా కొంత అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం క్రమేణా బలపడి మా ఇద్దరి మధ్య ప్రేమగా మొగ్గలు తొడిగింది. భర్త జీతం తన జీతం కంటే కనీసం 5,000 రూపాయలైనా ఎప్పుడూ ఎక్కువగా ఉండాలి అనేది మాధవి యొక్క మరో అభిప్రాయం. ఎప్పుడైతే నా జీతం తగ్గిపోయి తన జీతం పైకెళ్ళిపోతుందో అప్పుడు తాను నన్ను ప్రేమించడం మానేసి వేరే ఎక్కువ జీతం వచ్చేవాణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తానని చెప్పింది కూడా. భర్త జీతానికి అంతలా గౌరవం ఇస్తున్నందుకు నేను ముచ్చటపడినా తన జీతం పెరిగిపోయేలోగా నేను ఆమెను పెళ్లి చేసుకోవడం చాలా అవసరమని గుర్తించాను. మీ ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏవి కూడా మన పెళ్ళయిన తర్వాత మన ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు అంటూ మరో కండిషన్ పెట్టింది మాధవి. నా బ్రీఫ్ కేస్, బట్టల సూట్ కేస్ లాంటివి తప్ప పాత సామాన్లు అంటూ నాకు పెద్దగా ఏమీ లేవు అన్నాను. పాత సామాన్లు అంటే అవి కాదు, మీ అమ్మ నాన్న, విధవప్పగారు, వేలు విడిచిన మేనత్తల్లాంటి వాళ్ళు అన్నమాట అని చెప్పి ఆ మాత్రం తెలీదు అన్నట్టుగా ముఖం పెట్టింది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల్లాంటి నా తల్లిదండ్రులు మాత్రం మనతోనే ఉంటారు అని కూడా అంది. మీ అమ్మా నాన్న పార్వతీ పరమేశ్వరులు అయినప్పుడు మా అమ్మా నాన్న పాత సామాన్లు ఎలా అవుతారు అని మాత్రం నోరు తెరిచి గట్టిగా అడగలేకపోయాను. ఎందుకంటే అప్పటికే నాకు నిజ జీవితంలో 36 సంవత్సరాలు వయస్సు దాటిపోతోంది. నాకు పెళ్ళవడం లేదని మా అమ్మా నాన్న బెంగ పెట్టేసుకున్నారు. మా అమ్మా నాన్నల బెంగ తీర్చడం వాళ్ళకి ఏకైక పుత్రుణ్ణైన నాకు చాలా ముఖ్యం. నేను అమితాబ్ బచ్చన్ అంత అందగాణ్ణి కాకపోయినా అనాకారిని మాత్రం కాను. అలాగే నాకు దొరికే అమ్మాయి ఐశ్వర్యారాయల్ లెవెల్లో ఉండాలని నేను కోరుకోలేదు. కానీ రుబ్బురాయిలా మాత్రం ఉండకుండా ఉంటే చాలు అని ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయాను. మాధవి రుబ్బురాయిలా ఉండదు, రోళ్లకర్రలా కూడా ఉండదు. అయినా ఆమె అందచందాలతో నాకు పని లేదు. నెత్తి మీద మరింత జుత్తుండి ఒంటి మీద పిడికడు కండ ఉన్న ఆడదయ్యి ఉంటే చాలు అనే లెవెల్కి దిగిపోయాను. ఎందుకంటే నా పెళ్ళి నాకంటే నా తల్లిదండ్రులకి చుట్టుపక్కల ఉన్న బంధువర్గానికి కూడా ముఖ్యమైపోయింది. ఏమిట్రా బెండకాయలా ముదిరిపోతున్నావు, ఏడాదికి 8 లక్షలకు పైగా ఆర్జించే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది, అయినా నీకు సంబంధాలు రావడం లేదేమిటి అంటూ బంధువులంతా ఒకటే గొడవ. వాళ్ళకి సమాధానం చెప్పలేక నాకు బుర్ర పాడైపోతోంది. ఒక రోజున మా నాన్నగారు నన్ను పిలిచి, నాయనా మాకు కులాల పట్టింపులు లేవు, నీకు నచ్చిన పిల్ల దొరికితే నువ్వు చేసేసుకో, నీకు మా అనుమతి అక్కర్లేదు అన్నారు. నా మనసులో మాట తెలియచేయడానికి అదే మంచి సమయం అనిపించి, నాన్న నేను మాధవి అనే అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తోంది, ఆమె కూడా మన కులమే, కానీ మా పెళ్ళయ్యాక మీరిద్దరూ మాతో ఉండడానికి ఆమె అంగీకరించటం లేదు. నేను ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే పెళ్ళికి సిద్ధమవుతుందిట, ఏం చేయాలో తోచట్లేదు నాన్న అన్నాను కాస్త సిగ్గుపడుతూ. నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఓ పిల్ల సిద్ధంగా ఉందని చెప్పడమే మాకు గొప్ప వరంరా నాయనా, తప్పకుండా ఆ అమ్మాయిని చేసుకో, మా గురించి నువ్వు చింతించకు, అలాంటి కోడలతో కలిసి ఉండడం కంటే వేరే వృద్ధాశ్రమంలో మాకు మేము ఉండడమే మంచిది
అందుకని నీ పెళ్ళైన వెంటనే మమ్మల్ని ఏదైనా మంచి వృద్ధాశ్రమం చూసి అందులో చేర్చేయి. అప్పుడప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తూ ఉండు అంటూ మా నాన్న ఆ కండిషన్కి కూడా ఒప్పుకొని నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతవరకు అన్నీ సానుకూలమయ్యాయి కనుక రాబోయే 2-3 నెలల్లో వివాహం చేసుకోవడానికి ఇద్దరం నిశ్చయించుకున్నాం. పెళ్లికి ముందు విలక్షణమైన ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోలు చేయించుకోవాలని మాధవి పట్టుబట్టింది. విలక్షణంగా అంటే ఇద్దరూ నదిలో జలకాలాడుతూ ఈత కొడుతూ ఒకరి మీద ఒకరు నీళ్లు విసురుకుంటూ, లేదా అమ్మాయిని అబ్బాయి బురదలోకి విసిరేస్తూ, లేదా బురదలోంచి బయటికి లాగుతూ, ఇలా రకరకాలుగా ప్రీ వెడ్డింగ్ షూట్లో పాల్గొంటున్నారు కదా. అలా కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేద్దామని నీ ఉద్దేశమా అంటూ అడిగాను నేను. అవును అంది. అలా అయితే నాకు ఐడియా ఉంది అన్నాను. ఏమిటది చెప్పు అంది నా వంక కుతూహలంగా చూస్తూ. మన ఇద్దరం గుర్రం ఎక్కి హార్స్ రైడింగ్ చేస్తున్నట్టు వీడియో తీయించుకుందాం అన్నాను. హార్స్ రైడింగ్ అందరూ చేసేదే, అందులో విలక్షణత ఏముంది? కొంత విలక్షణంగా ఉండాలి అంటే డాంకీ రైడింగ్ చేద్దాం. అంటే గాడిదనెక్కి కొంత దూరం తిరుగుతూ వీడియో తీయించుకుందాం. ఈ కోరిక ఎప్పటినుంచో నా మనసులో ఉండిపోయింది అంది. గాడిద పొరపాటున వెనక కాలితో తంతే మన మూతిపళ్ళు రాలిపోతాయి, అలాంటి పనొద్దు అన్నాను కొంత భయంగా. నీకంత భయం అయితే గాడిద వెనక కాళ్ళు 2 కట్టేద్దాం అంది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. దాని కాళ్ళు కట్టేస్తే అది ఎలా నడుస్తుంది? దాని మీద మనం రైడింగ్ ఎలా చేస్తాం? ఓఫ్, మనం రైడింగ్ చేయాలి కదూ, ఆ సంగతే మర్చిపోయాను అంటూ కొంతసేపు ఆలోచనలో మునిగి తర్వాత, నీకెందుకు, నేను మా పక్క వీధి పకీర్తో మాట్లాడతానులే. వాడు పాలమ్ముకునేందుకు 6 ఆడగాడిదల్ని, వాటితో సంసారం చేయడానికి 2 అడ్డగాడిదల్ని మేపుతున్నాడు. అఫ్కోర్స్ అడ్డగాడిదలు అంటే మగగాడిదలు అన్నమాట. వాడి దగ్గర గాడిదలు అందంగా ముద్దుగా ఉంటాయి. అంతేకాదు చాలా సాధు జంతువులు కూడా. వాటి మీద ఎక్కి మనం డాంకీ రైడింగ్ వీడియో తీయించుకుందాం. అవి మన మూతి మీద తన్నకుండా పకీర్గాడు చూసుకుంటాళ్లే, ఏం పర్వాలేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే జీవితాంతం మునుపటి రోజుల్లో పెళ్లి ఆల్బంలాగా నిలబడిపోయే మధురమైన గుర్తులు కదూ. అందుకని ఆ మాత్రం విలక్షణంగా ఉంటేనే బాగుంటుంది అంది. అయితే నువ్వు పకీర్తో మాట్లాడు, గాడిద తన్నకుండా చూసే బాధ్యత మాత్రం నీదే అన్నా నేను కాస్త బెదురుగానే. నాకెందుకో గాడిద ఎక్కాలంటే కొంచెం బెదురుగానే ఉంది. కానీ ఆ భయం పైకి చూపిస్తే మాధవి దగ్గర నేను తేలికైపోతానేమోనని, నన్ను పెళ్లి చేసుకోదేమోనని కొంచెం బెట్టుగా ఉండిపోయాను. ఓ రోజు సాయంకాలం నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది మాధవి. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మాధవి పూర్తిగా వాళ్ళ అమ్మగారి పోలికే. పర్వాలేదు, వయసు పైబడ్డా కూడా మాధవి బాగానే ఉంటుంది అనుకున్నాను మనసులోనే. వాళ్ళ నాన్నగారు, బాబూ, మీరిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు, కాకపోతే మాకు జాతకాల పట్టింపు ఉంది. మీ ఇద్దరి జాతకాలు కనీసం 75% పాయింట్లైనా కలవాలి. అప్పుడే మీ దాంపత్య జీవితం సుఖంగా ఆరోగ్యవంతంగా జరుగుతుంది. అందువల్ల నీ జాతకం తీసుకొచ్చిస్తే మా తంగిరాల సిద్ధాంతి గారికి ఒకసారి చూపిస్తాను. మీ ఇద్దరి జాతకాలు కలిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుందరు గాని అన్నారు చిరునవ్వుతో. ఓ తప్పకుండా సార్, రేపే తీసుకొచ్చి మాధవికి ఇస్తాను అన్నాను. తర్వాత వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి ఇంటికి వచ్చేశాను. నేను పుట్టినప్పుడు మా నాన్నగారు విజయనగరం పిడపర్తి సిద్ధాంతి గారి చేత వేయించిన నా జాతక చక్రం భద్రంగా నా బీరువాలోనే ఉంది. దానికి జెరాక్స్ కాపీ తీయించి మర్నాడు మాధవికిచ్చాను. అదే నేను చేసిన పెద్ద పొరపాటైంది. ఓ 3 రోజుల తర్వాత మాధవి ముఖం మార్చుకుంటూ కనిపించింది. మన ఇద్దరి జాతకాలు చక్కగా ఒకదానికొకటి సరిపోయాయి. కానీ నేను పెళ్లి చేసుకోబోవడం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నీ వయసు తక్కువ చెప్పి నన్ను మోసం చేశావు. నీ జాతకం ప్రకారం నీ వయసు ఇంకా 2 ఏళ్ళు ఎక్కువే. అంటే మన ఇద్దరికీ అప్పుడు తేడా 3.5 సంవత్సరాలు అవుతుంది. నువ్వు నాకు అంకుల్ అవుతావు అంది. అదేమిటి, నువ్వు నా 10th క్లాస్ సర్టిఫికెట్ చూసి నా వయస్సు నిర్ధారించుకుని మరీ నాకు ఓకే చెప్పావు కదా, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేమిటి అన్నాను కాస్త అసహనంగా. నీ 10th సర్టిఫికెట్ కంటే నీ జాతక చక్రంలో నీ వయసు 2 ఏళ్ళు ఎక్కువ ఉంది. జాతక చక్రమే నమ్మాలి కదా అంది. ఏదో కారణంతో మా నాన్నగారు స్కూల్లో జాయిన్ చేసే సమయంలో నా వయస్సు పొరపాటుగా వేసుంటారు.
అయినా నిన్ను మోసం చెయ్యాలని ఉద్దేశమే నాకుంటే నువ్వు అడిగిన వెంటనే నా జాతక చక్రం నీకు ఇచ్చుండేవాణ్ణి కాదు గదా అన్నాను. నువ్వేం చెప్పినా మనిద్దరికి పెళ్లి మాత్రం జరగదు. ఎందుకంటే నా మిగతా లేడీ కొలీగ్స్ అందరూ ముసలంకుల్ని కట్టుకున్నావు అంటూ నన్ను అవహేళన చేస్తారు. నేను అది భరించలేను. అందుకని నన్ను మర్చిపో అంటూ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయింది. రాక రాక వచ్చిన ఈ అవకాశం కూడా తప్పిపోవడంతో ఇక నాకు జీవితంలో పెళ్లి కాదు అనే నిర్ణయానికి వచ్చేశాను. నిత్యం మాధవిని చూస్తూ ఆ కంపెనీలో పనిచేయలేకపోయాను. 1 నెల తర్వాత మా నగరంలోని వేరే కంపెనీకి అప్లై చేసి ఉద్యోగం మారిపోయాను. తర్వాత సుమారు 8 సంవత్సరాలు గడిచిపోయాయి. నాకు పెళ్లి కాకుండా నేను అవివాహితుడుగానే ఉండిపోయాను. ఒకరోజు ఎండాడ జంక్షన్లో బస్టాప్లో ఎవరో తెలిసిన ముఖంలా అనిపిస్తేనూ దగ్గరగా వెళ్ళాను. ఆవిడ మాధవి వాళ్ళ అమ్మగారు. నమస్కారం అండి, బాగున్నారా? మాధవి ఎలా ఉంది అంటూ పలకరించాను. ఆవిడ నా వంక సంభ్రమంగా చూసి, నేను మాధవి వాళ్ళ అమ్మగారిని కాదండి, మాధవినే, మీరు బాగున్నారా అంటూ పలకరించింది. ఈ 8 ఏళ్లలోనూ ఆమె ముఖంలో ఎంతో ముదురుతనం వచ్చేసింది. మాధవి, నువ్వా? ఏమిటిలా అయిపోయావు అన్నాను. ఆమె మాట్లాడకుండా గుడ్ల నీరు కక్కుకుంటూ నిలబడిపోయింది. ఆమె కాళ్లకు మట్టెలు లేకపోవడం గమనించి, మాధవి, నువ్వు పెళ్లి చేసుకోలేదా అడిగాను. లేదు అంటూ ఉండగా ఆమె గొంతు బొంగురుపోయింది. ప్రతాప్తో నీకు పెళ్లి నిశ్చయమైందని అప్పట్లో విన్నానే. నిశ్చయమైన మాట నిజమే, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లో ఆ పకీర్ గాడిద ప్రతాప్ను వెనక కాలితో తంది. తగలకూడని చోట తగిలి సంసారానికి పనికి రాకుండా పోయాడతను. ఈ విషయం తెలిసి అప్పట్నుంచి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడైనా మనిద్దరం ఒక ఇంటి వాళ్ళం అవుదాం. గాడిద రైడింగ్తో ప్రీ వెడ్డింగ్ షూట్లు మాత్రం వద్దే. నీకిష్టమైతే చెప్పు అన్నాను. అంత అదృష్టమా? తప్పకుండా, అలాగే చేద్దాం. మీ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు అందరం కలిసి ఒకే చోట హాయిగా ఉందామే. నాకు చాలా ఆనందంగా ఉంది అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆప్యాయంగా మాధవి చెయ్యి అందుకున్నాను. వసంత వల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన హాస్య కథ ప్రీ వెడ్డింగ్ షూట్ విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.